సామెత గాడిదకు భోగినీళ్లు పోస్తే బూడిదలో పొర్లాడిందట. అంటే అర్థం సత్కారం చేసినా అర్థం చేసుకోని వాళ్లపై వ్యంగ్యం. సామెత గాజుల బ్యారం భోజనానికి చాలు. అంటే అర్థం తక్కువ ఉన్నా సరిపోతుంది అని అర్థం. సామెత గాజు కుప్పెలో దీపమోలే. అంటే అర్థం బంధించబడ్డ ప్రతిభ వెలుగుదేలదు. సామెత గాడిదలా పరుగెత్తిన వేందంటే గుంపులో చేరే పట్కెబెదురు తీరిందన్నడట. అంటే అర్థం అర్థం లేకుండా తొందరపడి పనిచేసేవారి గురించి. సామెత గుడికట్టెవాడొకడు గూట్లో ధూపం పెట్టేవాడొకడు. అంటే అర్థం ఒకరి కష్టం వేరొకరికి ఫలించడం. సామెత గుట్టకు రాళ్లు మోసినట్టు. అంటే అర్థం పెద్ద కష్టంతో పని పూర్తి చేయడం. సామెత గుడ్డి కంటికి కుంచెడు కాటుక. అంటే అర్థం విలువ తెలియని వారికి మంచి చేసినా ప్రయోజనం ఉండదు. సామెత గుడ్లమీద కోడిపెట్టోలే. అంటే అర్థం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి. సామెత గుడిలో లింగం పోతే నందిదేం సెంటం పోయిందా. అంటే అర్థం పెద్ద నష్టం జరిగి చిన్నదానిపై ఆందోళన చూపడం. సామెత ఉన్నప్పుడే మనిషికి బలం, తిన్నప్పుడే పశురానికి బలం. అంటే అర్థం అవసరమైనది ఉన్నప్పుడే శక్తి ఉంటుంది. సామెత ఏందేవాన్ దగ్గర పన్నవేందంటే అంత పెద్దోడు చెయ్యి వడ్డే కాదనత్తదా అన్నదట. అంటే అర్థం ఇతరుల సొత్తుపై అతి ఆశ చూపడం. సామెత గబ్బిలం ముఖం నవ్వినా ఒకటే ఏడ్చినా ఒకటే. అంటే అర్థం ఎలాంటి పరిస్థితిలోనూ మారని వ్యక్తి. సామెత ఇంటికి ఈలకత్తి పొరుగుకు బంగారు కత్తి. అంటే అర్థం తమదాన్ని తక్కువగా ఇతరదాన్ని ఎక్కువగా చూడడం. సామెత ఉత్తగుండి నా చేతులేం చేస్తాయని దండం పెట్టినా అన్నడట. అంటే అర్థం చెయ్యలేని పనికి తానే శ్రేయస్సు చెప్పుకోవడం. సామెత ఉత్తరలో చల్లిన పైరు కత్తెరలో నరికిన కొయ్య. అంటే అర్థం ఫలితం రాని కష్టం చేయడం. సామెత ఉన్ననాడు ఉగాది పండుగ, లేన్నాడు కాముని పండుగ. అంటే అర్థం డబ్బున్నవాడికి గౌరవం, లేనివాడికి దుర్గతి. సామెత ఉన్నది ఒక బిడ్డ, ఊరంతా అల్లుండ్లు. అంటే అర్థం చిన్న విషయం పెద్దగా చేయడం. సామెత ఏమయ్యా మా ఆయనే మంచిగున్నడా అంటే అమ్మా మంచిగానే ఉండు, విత్తనాలు ఒడ్లు బుక్కుతుండు, దాచుకున్న బట్టలు కట్టుకుంటుండు. అంటే అర్థం స్వార్థపరుడి స్థితిని ఎగతాళి చేయడానికి చెప్పే సామెత. సామెత కంచలేని చేను, కన్నతల్లి లేని బిడ్డ ఒకటే ఉండవు. అంటే అర్థం రక్షణ లేకపోతే నష్టం తప్పదు. సామెత కంచంత బలగమున్నా కంచంల కూడేసే దిక్కులేదు వరం. అంటే అర్థం శక్తి ఉన్నా దిశ లేకపోతే ఉపయోగం లేదు. సామెత కట్టిన ఇల్లుకు వంకలు చెప్పేటోళ్లు 1000 మంది వడు. అంటే అర్థం మంచి పని చేసినా విమర్శలు తప్పవు. సామెత కంకణాల చేయాస్తే కడియాల చేయాడుతుంది. అంటే అర్థం చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే పెద్ద ఫలితాలొస్తాయి. సామెత కట్టెగెనెలు పొయ్యి చూసుకుంటుంది నాలో. అంటే అర్థం పని చేయకపోయినా ఫలితం దక్కుతుందని ఆశపడకూడదు. సామెత కండ్లు పోగొట్టిన పరమాత్ముడు తొవ్వజూపుతాడు. అంటే అర్థం దేవుడు ఏదో ఒకటి తీసుకుంటే మరోటిస్తాడు. సామెత కాసికి పోతే కర్రెకుక్క గంగావైతదా. అంటే అర్థం స్థలం మారితే స్వభావం మారదు. సామెత కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. అంటే అర్థం గొప్పవారికి విమర్శలు తప్పవు. సామెత గుడిలో ఉండి గుడిరాళ్లు తీసిందట. అంటే అర్థం స్వస్థానంలోనే ద్రోహం చేయడం. సామెత గూట్ల దీపం పెట్టడంతోటే నోట్లే ముద్ద పెట్టుకున్నట్టు. అంటే అర్థం చిన్న పని చేసినా పెద్దగా చెప్పుకోవడం. సామెత గేదె ఉండంగా దూడ ఉండంగా గుంజకెందుకచ్చరా గురక అన్నట్టు. అంటే అర్థం సంబంధం లేని విషయంపై దూకడం. సామెత గొంతు చిన్నది గోలము పెద్దది. అంటే అర్థం పనికన్నా మాటలు ఎక్కువగా మాట్లాడేవాడు. సామెత గొంగట్ల అన్నం తింటూ వెంట్రుకలేరినట్టు. అంటే అర్థం కష్టపడి కొంచెం ప్రయోజనం పొందడం. సామెత గొంతెమ్మ కోరికలకు గాలిమేడలు కట్టడం ఒక లెక్క పక్క. అంటే అర్థం అసాధ్యమైన ఆశలు పెట్టుకోవడంపై వ్యంగ్యం. సామెత గొడ్డలెక్కడ పెట్టినవురా అంటే కొట్టే చెట్టు దగ్గర, కొట్టే చెట్టు ఎక్కడుందిరా అంటే గొడ్డల దగ్గర అన్నడట. అంటే అర్థం ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా చెప్పడం. సామెత గొర్రె కసయోనే నమ్ముతుందిట్టం. అంటే అర్థం తెలియక ప్రమాదం చేసేవారిపై నమ్మకం పెట్టుకోవడం. సామెత గొడ్డు బలిస్తే పాటుకి, మనిషి బలిస్తే కాటికి. అంటే అర్థం బలం కూడా కొన్నిసార్లు ప్రమాదకరం అవుతుంది. సామెత గోచికి మించిన దరిద్రం లేదు, ఈతకు మించిన లోతు లేదు. అంటే అర్థం అతి పేదరికం, అతి ప్రమాదం రెండూ ప్రమాదకరం. సామెత కుందేలు కాలు నాక్కొన్నట్టు. అంటే అర్థం
దెబ్బతిన్నవాడే మరింత ఇబ్బంది పడటం. సామెత కుండల కూడు కుండలుండాలే, గుండ్రాళ్ళోలే బిడ్డలుండాలే అంటే అర్థం ఏ పనికైనా అవసరమైన వస్తువులుండాలి. సామెత కలిమి లేకుంటే కులం గవ్వకు పనికిరాదు అంటే అర్థం అదృష్టం లేకుంటే స్థానం లేదా గౌరవం ఉపయోగం లేదు. సామెత ఓలి ఇచ్చిన మొగని కంటే కూలిచ్చిన మొగుడెక్కువంట అంటే అర్థం స్వయంగా సంపాదించినది విలువైనది. సామెత ఓనమాలు గూడారావు కాని మిత్తీలు లెక్కగడుతున్నట్టు అంటే అర్థం పని ప్రారంభించకముందే ఫలితం లెక్కించడం. వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన సామెతలు కామెంట్లో చెప్పండి.